హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నన్ను చూసి భయపడకండి ప్లీజ్. నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు అర్థమైపోయే ఉంటుంది. ప్రగ్యాన్ బర్త్డే కోసం నా షాపింగ్, ప్రగ్యాన్ షాపింగ్ కాదు, నా డ్రెస్ కోసం నేను, ప్రగ్యాన్ ఇంకా మా ఫ్రెండ్ ముగ్గురం వెళ్తున్నాం. నన్ను మా ఫ్రెండ్ దగ్గర దింపడానికి నేహాన్ ఇంకా వాళ్ళ డాడీ వస్తున్నారు. మేమందరం కలిసి మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాం. అక్కడ నుంచి మేమిద్దరం షాపింగ్కి వెళ్ళిపోతాం. మేము వెళ్ళేది కేపీహెచ్బి, అందరికి తెలుసు ఆల్రెడీ. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూసేయండి అక్కడ ప్రైజెస్ ఎట్లా ఉంటాయి ఏంటి అని చెప్పేసి. మ్యాక్సిమం తక్కువే ఉన్నాయి. ఈ వీడియో పార్ట్ 1 మాత్రమే, పార్ట్ 2 కూడా ఉంది. మన పార్ట్ 1లో మన షాపింగ్ కాలేదు, మొత్తం కంప్లీట్ కాలేదు. పార్ట్ 2 కూడా ఉంది. నేను రేపు అప్లోడ్ చేస్తాను పార్ట్ 2. సో మనకు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఫ్రీ బస్ని యూజ్ చేసేసుకున్నాం అనమాట. హైదరాబాద్ అంటే ట్రాఫిక్ అంటే హైదరాబాద్, ఇది అందరికి తెలిసిన ముచ్చటే. కాకపోతే ఏంటంటే మేము రోడ్ క్రాస్ చేయడానికి చాలా ప్రాసెస్ అంతే, చాలా టైం పట్టేసింది అనమాట. ఇది మా ఫ్రెండ్ దీన్ని ఫేస్ చూపించొద్దని చెప్పింది, అందుకే ఒక క్లిప్ అట్లా తీసుకున్నా. ఉరుకుతున్నాం రోడ్డు మీద, ఇక్కడ రోడ్ క్రాస్ చేయాలా అని చెప్పేసి. సో మేమైతే షాపింగ్ స్టార్ట్ చేసేసాం. చూసేయండి, ఇక్కడ మ్యాక్సిమం అన్నీ 200 బిలోనే ఉంటాయి. ప్లీజ్ నా వాయిస్ని పట్టించుకోకండి, నాకు చాలా కోల్డ్ అయింది. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, నేను ఏ డ్రెస్ తీసుకున్నా, అసలు ఏమేమి షాపింగ్ చేశాను అని చెప్పేసి. అండ్ అసలు షాపింగ్ ఎట్లయింది, మేము ఏం చేసాం, రోజు మొత్తం ఉంది. ఓకే, అండ్ ఆల్సో మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నేను హాఫ్ శారీ కోసం ట్రై చేస్తున్నా.
ఈ షాప్‌లోకొచ్చాం. అయితే వీళ్ళేమన్నారంటే, "వీడియో తీస్తున్నారా?" అన్నారు. అవునని చెప్పాం. కాకపోతే వీడియో తీయొద్దంట. వీడియో షాప్స్‌లలో ఎందుకు తీయనీయరో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ మేమైతే షీ నీడ్స్‌కొచ్చేసాం. షీ నీడ్స్‌లో చాలా వెరైటీస్ ఉంటాయి. చాలా బాగుంటాయి డ్రెసెస్, హాఫ్ సారీస్ అని చెప్పేసి టాక్ గదా! ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి అక్కడికొచ్చినాం. అక్కడికొస్తే అన్నిటికి ప్రైస్ ట్యాగ్స్ ఉన్నాయి. నాకు నచ్చిన డ్రెస్‌కి తప్ప. చూడండి అక్కడ అన్ని ఇవి ట్రయల్ పీసెస్ ఉంటాయి కదా మామూలుగా, ఆ పీసెస్కి అన్నిటికీ షో పీసెస్ అనమాట. వీటన్నిటికీ డ్రెస్ ట్యాగ్స్ ఉన్నాయి. నాకు నచ్చిన ఈ ఒక్క శారీకి తప్ప. అదేంటో లోపలికి వెళ్ళి అడిగాం. ఆ పీస్ ఇంకొకటి లేదంట. సో ఇంకా ట్రై చేసాం. కాకపోతే లోపల వీడియో తీయనీయలేదు షాప్ లోపల. మేము మధుకి నాకు ఆకలేస్తుందని చెప్పేసి వచ్చేసినాం మాల్‌కి. ఇక్కడ పిఎన్ఆర్, ఎంపవర్ సంథింగ్ ఏదో ఉంది. నేను ఈ మాల్‌కి రావడం ఫర్ ద ఫస్ట్ టైం. సో ఇందులో మండి ఉంది. మేము మండి బీటెక్ ఫైనల్ ఇయర్‌లో తిన్నాం. అంటే మేమిద్దరం కలిసి బీటెక్ ఫైనల్ ఇయర్‌లో తిన్నాం. సో ఇప్పుడు మళ్ళీ తిందామని చెప్పేసి మండికొచ్చినాం. ఇందులో జైల్ మండి ఉంది. సో ట్రై చేద్దాం, మనం ఎప్పుడు ట్రై చేయలేదు కదా అని చెప్పేసి వచ్చినామన్నమాట. నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం జైల్ మండిలో ట్రై చేయడం. సో వెళ్తున్నాం.
సోప్ బౌల్లో వేసి ఉంటే మనం టిష్యూ పేపర్లో మంచిగా ఫోల్డ్ చేసి వచ్చుకునే బ్యాచ్ అనమాట. కాకపోతే వీళ్ళు చాలా హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు, అందుకే ప్యాకెట్స్లో ఇచ్చిండ్రు కాబట్టి మనకు అది సరిపోక ఇంకొక 2 తీసుకోవాల్సి వచ్చింది. ఇక మా ప్రగ్యాన్ పడుకున్నాడు. మా ప్రగ్యాన్ ఎంత కోఆపరేట్ చేసిండంటే మండి వచ్చే వరకు ఆడిండు, మండి వచ్చినాక పడుకున్నాం. మేము హ్యాపీగా తినేసినాం. సో పార్ట్ 2లో నేను ఒక్కదాన్నే వెళ్తా ఫ్రెండ్స్, చూసేయండి. నా కష్టం ఓన్లీ సింగిల్గా. ఈ షాప్ అసలు నాకు చాలా బాగా అనిపించింది, ఎందుకంటే మొత్తం టెంపుల్ థీమ్. ఇది లోపల గంటలు ఏమంటారు వాల్ ఉంటుంది కదా, ఒరిజినల్ స్టోన్ ఉన్నట్టు ఉంది. మరి అది స్టోనా కాదా ఏం తెలీదు. వాళ్ళు ఆఖరికి ఏసీకి కూడా ఇదే వేసిళ్ళు. సో మీకు ఎవరికైనా ఈ షాపింగ్ మాల్ పేరు తెలుసుంటే కామెంట్ చేయండి. నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం వెళ్ళిన ఈ షాప్లో అసలు ఎక్కువ మంది లేరు. అదేంటి ఎక్కువ జనాలు లేరని చూస్తే లోపలికి వెళ్ళి నాకు తెలిసింది ఏంటంటే ప్రైస్లో ఒక్కొక్కటి టెంపుల్ థీమ్లో ఉన్నా కూడా వాళ్ళ రేట్స్ ఎట్లున్నాయంటే మామూలుగా లేవు. అందుకే మంది తక్కువ ఉన్నారు. తప్పలేదు అనుకున్నా. లాస్ట్కి మేము ఇక్కడ ఒక హాఫ్ శారీ చూసినాంలే కానీ తీసుకోలేదు, ఎందుకంటే దాని ప్రైస్ అంతుంది, 10 above ఉంది. సో చప్పుడేక 2 జేబులు చేతిలో పెట్టుకొని బయటకు వచ్చేసినాం. సో మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఇంటికి. ఫస్ట్ వ్లాగ్లో అయితే మేము పెద్దగా ఏం షాపింగ్ చేయలేదు. బాయ్.